పెద్దవాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటని ఎవరైనా ఆలోచించారా అండి? ఎందుకంటే ఈ రోజుల్లో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్ ఉండి పెన్షన్స్ వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, ఓకే. వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది. కొంచెం సెటిల్‌గా ఉంటారు. అలాగే మిడిల్ క్లాసు, మరీ లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళు సంపాదించుకునే వయసులో ఉన్నప్పుడు అరే ఒక ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు ఉండాలి ఎప్పటికైనా అని అనుకుంటారు. లేదంటే అక్కడ స్థలం ఉంటుంది, పిల్లలకి రేపు రేటు పెరిగిందంటే పిల్లలకి దేనికన్నా ఉపయోగపడుతుంది, అది చిన్న కొడుకు ఇద్దాము, ఇది పెద్ద కొడుకు ఇద్దాము అని చెప్పేసి స్థలాలు ఎక్కడైనా ఉంటే స్థలాలు కొనడం కానీ, లేదంటే కొంచెం అప్పో సొప్పో చేసి ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు, సొంత ఇల్లు ఉండాలన్న ఆశతోటి. అంతవరకు ఓకే. అవి ప్రైవేట్ జాబులు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటారు, ఆ ఇంట్లో ఉంటారు, బాగుంది, ఓకే. ఉన్న డబ్బులు ఏదో అప్పో సప్పో చేసి కడతారు. ఇంకా వాళ్ళకి ఇంకా క్యాష్ రూపంలో అయితే ఇంకా ఏమీ ఉండవు. పెన్షన్లు వచ్చేది అలాంటిదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే లో ఫ్యామిలీ వాళ్ళకి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం సపోజ్. ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏమని చెప్తారు, పెళ్లి సంబంధాలు ఎవరైనా వస్తే ఇదిగోండి మా బాబుకి ఇల్లు, ఇద్దరు పిల్లలకి ఇల్లే ఇస్తానండి, ఇదిగోండి మేము సంపాదించుకున్న ఇల్లు ఇదే, అదిగోండి అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, ఇద్దరికి చెరో స్థలం ఇస్తానండి అని చెప్పేసి పెళ్లి సంబంధాలు మాట్లాడుకుని కుదుర్చుకుని పెళ్ళిళ్ళు చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు, సెటిల్ అవుతారు, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరూ ఈ సొంత ఇంట్లో ఉంటారు ఊర్లో. వాళ్ళు సిటీలకు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటుంటారు. కొంతకాలం వాళ్ళకి గడిచిన తర్వాత ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి. పెద్దవాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బాగా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్ అయితే అవి కామన్గా ఉన్నాయి. దాంతోపాటు క్యాన్సర్లని, ఈ మోకాళ్ళ ఆపరేషన్లే కావచ్చు, ఇంకా వేరే వేరే ఏమన్నా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెద్దవాళ్ళలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు అలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే మన గవర్నమెంట్ జాబులు కావు, ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమీ ఉండవు. చాలా ఇబ్బందులు ఉంటే క్యాష్ పెట్టి మనం డబ్బు పెట్టి చేయించుకోవాలి. లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఉన్నప్పుడు ఒకవేళ సపోజ్ ఏ క్యాన్సర్ కానీ ఏదైనా గుండె ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు అలాంటివి స్టంట్స్ వేయాలని అన్నా అలాంటి వాటికి లక్షల్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది, మంచి హాస్పిటల్లో మనం చేయించుకోవాలంటే. అలాంటప్పుడు చేతిలో రూపాయి ఉండదు. ఈ స్థలాలు, ఇల్లులు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటాయి. అయ్యో ఆ రోజు సంపాదించుకున్నాం, ఈ రోజు పెట్టాం, సర్లే ఇది అమ్మేసుకుని చేసుకుందాంలే, ముందు మనకి ఇది అర్జెంట్ కదా అన్న ఆలోచనతోటి పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు చెప్తారు, ఒరే అమ్మకు బాగోలేదురా, ఇలా గుండె ఆపరేషన్ చేయించుకోవాలి, లేదా నాన్నకు బాగోలేదురా, ఇలా క్యాన్సర్ వచ్చింది, మరి వైద్యం చేయించుకోవాలి, చేతిలో రూపాయి లేదు, మరి మీరు ఎవరన్నా పెడతారంటే వాళ్ళు ఏమంటారు, మా దగ్గర ఎక్కడ నాన్న, నీకు తెలియదే ఉన్నాయి, మేము ఇప్పుడే కొత్తగా ఉద్యోగాలు జాబులు, మా పిల్లలు ఉన్నారు, మా సంసారాలు ఉన్నాయి, మేము రెంట్లు కట్టుకుని పిల్లల్ని చదివించుకోవాలి, ఇంకా మా దగ్గర అంత లక్షలు అంటే ఎక్కడ ఉంటాయి అని చెప్పేస్తారు. జనరల్గా అందరూ చెప్తారు. అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏమంటారు, సరేరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, సరే ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకుంటాను, లేదంటే ఆ స్థలాలు ఉన్నాయి కదా, స్థలాలన్నా అమ్మేద్దాము, మరి ఇప్పుడు వైద్యం చేయించుకోవాలి కదా అని మాట్లాడతారు. అది కరెక్టే కదండి. మరి పాపం వాళ్ళు సంపాదించుకుని కొన్నదే మరి వాళ్ళ అవసరాలకు కావాలి కదా, అమ్ముకుంటామన్నట్టు. అప్పుడు ఈ కొడుకులు ఒప్పుకోరు, ఎవ్వరూ ఒప్పుకోరు. ముఖ్యంగా కోడళ్ళు అస్సలు ఒప్పుకోరు. కోడళ్ళు రేజ్ అవుతారు. అప్పుడు వాయిస్ రేజ్ చేసి అంటారు, అదేంటి మా పెళ్ళప్పుడు ఈ స్థలాలు ఉన్నాయి, ఈ ఇల్లు ఉన్నాయి, ఈ ఆస్తులు ఇద్దరు పిల్లలకి ఇస్తామని మాకు చెప్పే కదా మమ్మల్ని చేసుకున్నారు, ఇప్పుడు మాకిద్దరికి మా పిల్లలకి ఏమీ లేకుండా చేసి మీరు సంపాదించింది మీరే అమ్మేసుకుంటే మరి మాకేమి ఇస్తారని అడుగుతారు. ఇద్దరు కోడళ్ళు అదే మాట అడుగుతారు. అడిగితే అప్పుడు ఏమని సమాధానం చెప్పాలండి? వీళ్ళు గట్టిగా దెబ్బలాడి అమ్ముకోవడానికి ఉందా? అంత కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని కొన్న అదేంటి స్థలాలు, ఇల్లులు ఈవేళ వీళ్ళ అవసరానికి ఉపయోగపడకుండా పోతాయి. ఆ పిల్లలు ఒప్పుకోరు. అమ్ముదామంటే కనీసం వాళ్ళు కూడా సంతకాలు పెట్టాలి. అంత ధైర్యం చేసి పిల్లలకు తెలియకుండా అమ్మే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు. వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా సంతకాలు పెడితేనే కదా ఎక్కడైనా పనేది. వాళ్ళు చేయించరు. ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఉండవు. మనం సంపాదించుకున్నది మనం అమ్ముకుని చేయించుకోవడానికి ఉండదు. ఎంత కష్టమైపోతుందండి అప్పుడు. సిటిజన్స్కి పరిస్థితి ఏంటి చెప్పండి. అన్ని రోజులు కదా పిల్లలు పట్టించుకోరు, మా దగ్గర లేవు మరి మేము ఏం చేయమన్నట్టు మాట్లాడతారు. అందుకే ఎవరైనా సరే ఇప్పుడు డబ్బు రూపంలోనే ఫిక్స్డ్ డిపాజిట్లో పెన్షన్ వచ్చే విధంగా, నెల నెల వడ్డీ వచ్చే విధంగా అలా ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత మనీని వేసుకోండి. వేసుకుంటూ మొత్తం స్థలాల మీద, ఇళ్ళ మీద రేట్లు పెరుగుతాయి కదా అని చెప్పేసి పెట్టేసుకుంటే మన అవసరాలకు చేతిలో రూపాయి ఉండదు. చూడడానికి ఇంత పెద్ద ఇల్లు ఉంటుంది కానీ చేతిలో రూపాయి ఉండదు. మనం దాన్ని అమ్మాలంటే అది మామూలు విషయం కాదు, పెద్ద పని అది. పిల్లలు ఒప్పుకోవాలి, దాన్ని అంతా చేయాలి, మళ్ళీ మంచి బేరం రావాలి. మన మన పరిస్థితులు చూసి ప్రతి ఒక్కడు తక్కువకు అడుగుతారు, లాస్కి అమ్ముకోవాలి.
ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. కాబట్టి కొంత అమౌంట్ని మీరు ఓపికగా ఉండి సంపాదించుకున్నప్పుడే కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో క్యాష్ రూపంలోనే వేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళి తీసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. మన పిల్లలు చూసేస్తారన్న భరోసా మనకు లేదు ఈ రోజుల్లో. అప్పుడు కాలంలో ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నా కొడుకు నన్ను చూస్తాడు అనే భరోసా ఉండేది. ఆ భరోసా మీద ఏం చేసేవారంటే ఎప్పుడు పేరెంట్స్ వదిలేసేవారు కాదు. ఆ కాలంలో పిల్లలు ఎంత కష్టం వచ్చినా ఇంట్లో పెట్టుకుని చూసేవారు. ఇప్పుడు కలిసి ఉండట్లేదు సరికరా, వేరే సంసారాలు అయిపోతున్నాయి. మా బరువు బాధ్యతలే మాకే ఎక్కువ ఉన్నాయి, మా సంసారాలు మాకే ఉన్నాయి అన్నట్టు మాట్లాడతారు. డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు చాకరీ చేసి చూసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కొంత క్యాష్ రూపంలో సరే జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఈ జనరేషన్లో అయితే మీరు ఆస్తులు కొనేసి ఉన్న డబ్బుని పెట్టేసుకుని రేపు మన చేతిలో రూపాయి లేకుండా వెళ్తే మళ్ళీ పిల్లల్ని అడుక్కునే పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు, కోడళ్ళు అస్సలు ఒప్పుకోరు. అలాగే ఇంకొకటి, బంగారం. చాలామంది ఆడవాళ్ళు బంగారం, ఆడపిల్లలు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఆడపిల్లలు ఉన్న తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ నీకు ఈ గాజులు నీకు ఇస్తానమ్మా, ఇది నీకే ఈ గాజులు అని ఒక కూతురికి చెప్తారు. ఇంకో కూతురికి వచ్చి, అమ్మ ఈ నెక్లెస్ నీకే, ఈ నల్లపూసలు నీకే, ఈ వడ్డాణం నీకే, లేకపోతే ఈ వెండి సామాన్లు నీకేలే, ఆ చిన్నదానికి అది ఇస్తాను, ఈ గాజులు నీకు ఇస్తాను, ఈ నెక్లెస్ నీకు ఇస్తానని చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు. వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళ ముందు, వీళ్ళ ముందు, ఇది నీకే, ఈ బంగారం నీకే, ఈ గాజులు నీకే అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. మా అమ్మ ఇది నాకు ఇస్తానంది, ఇది నా వస్తువే అన్నట్టు ఫిక్స్ అయిపోతారు. అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత అవి ఏ రూపంలో అయినా మనం ఒకవేళ అమ్ముకొని కానీ దాన్ని మార్చుకొని ఏదైనా చేసుకుని అమ్ముకొని మన డబ్బు రూపంలో తెచ్చుకుని అవసరాలకు వాడుకుందామని అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది నాకు ఇస్తానన్నావు కదా, నువ్వు ఈవేళ ఎందుకు అమ్ముకుంటున్నావు, ఇది నాదన్నావు కదా, నాకు ఇస్తానని ఇప్పుడు ఈవేళ ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటారు. లేకపోతే ఇంకో కూతురు వచ్చి ఇది నాకు ఇస్తానన్నావు కదా, నువ్వు దానికి అంత ఎక్కువది ఇచ్చావు, నాకు ఇంత తక్కువ చిన్నది ఇచ్చావు, నేను ఊరుకోనని మళ్ళీ అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు. ఇలాంటి గొడవలన్నీ ఉంటాయి. కాబట్టి బంగారం విషయంలో కూడా తల్లులు అయినా సరే జాగ్రత్తగా ఉండండి. మీ బంగారాన్ని నా తదనంతరం తీసుకోండి, నేను చనిపోయిన తర్వాతే తీసుకోండి. మీరు ఇప్పటి నుంచి అయితే ఏం కొట్టుకోని అవసరం లేదు. నేను చనిపోయాక మిగిలింది ఏది ఉంటే అది తీసుకోండి అన్నట్టే చెప్పాలి తప్ప మీరు చిన్నప్పటి నుంచి ఈ వస్తువు నీది, ఈ గాజులు నీది, ఈ నెక్లెస్ నీది, ఈ వడ్డాను నీది అని మాత్రం ముందు నుంచి చిన్నప్పటి నుంచి అనకండి అస్సలు. బంధువుల మధ్య కానీ ఎక్కడైనా. రేపు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళలో వాళ్ళకే సఖ్యత లేక వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అమ్మ నాకు ఇది ఇస్తానంది, అమ్మ నాదని చెప్పింది, చిన్నప్పటి నుండి చెప్పింది కదా, అప్పుడు వాళ్ళ ముందర చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకంటే అని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. సొంత అక్క చెల్లెలు, సొంత అన్నదమ్ములు, లేకపోతే ఇద్దరు కోడళ్ళ మధ్యన కూడా ఇదే జరగచ్చు. కాబట్టి మీరు బంగారం ఈ విషయంలో కూడా మీది మా తదనంతరం ఏది ఉన్నా సరే మేము చనిపోయాక తీసుకోండి, మేము ఉన్నంత వరకు మాకు మా అవసరాలకు కావాలి, మాకు లేకపోతే ఎవరు పెడతారనని అనే విధంగానే ఉండాలి తప్ప మీరు చిన్నప్పటి నుంచి మీదే అని అన్నారు. రేపు ఎప్పుడన్నా మీరు అమ్ముకోవాలని అనుకో, ఒకవేళ మీరు ఏదైనా ఇంకో వస్తువు కొనుక్కోవాలని అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. ఇది నాదన్నావు కదా, నా వస్తువు అన్నట్టు ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి మా రోజు వెళ్ళే వరకు ఏమో ఎప్పుడు ఏ అనారోగ్య పరిస్థితులు వస్తాయో ఎవరికి తెలియదు. కాబట్టి బంగారం విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ మీరు క్యాష్ రూపంలో కొంత పెట్టుకోండి. బంగారం విషయంలో మాత్రం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేసి ఇది నీది అని మాత్రం అనకండి. రేపు పొద్దున్న అది మనం అమ్ముకుని అవసరాలకు డబ్బు రూపాయి చేతిలో లేని పరిస్థితి అవుతుంది. అలా చాలామంది పేరెంట్స్ అలాగే ఉన్నారు. ఆస్తులు చెప్పుకోవడానికి ఉన్నా కూడా చేతిలో రూపాయి లేని వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు కొడుకులు కోడళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళకి చేతిలోకి రూపాయి రాదు. ఆస్తులు చూడడానికి మాత్రం చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొంత డబ్బు రూపంలో నెలకి ఇంత అని ఎక్కడైనా సరే ఫిక్స్డ్ రూపంలో కానీ ఇలా వడ్డీ వచ్చే రకంగా బ్యాంకులు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి పోస్ట్ ఆఫీసులని ఇలాంటివి ఉన్నాయి కూడా కొంత డబ్బుని అలాంటి సీనియర్ సిటిజన్స్ వచ్చేసరికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఓపికగా ఉన్నప్పుడే కొంత డబ్బుని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుతో మీరు ఆస్తులు కొనుక్కోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే ఇలాగే చేయాలి. లేదంటే వాటి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది పిల్లలు. ఈ విషయాన్ని అయితే అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మంచి విషయాలని ఇలాంటివి గమనించుకోండి. ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ ఆస్తుల వల్ల కొట్టుకుని దెబ్బలాట్లు అయిపోయి అనారోగ్యాలు వచ్చిన హాస్పిటల్లో చూపించుకోకుండా చనిపోయిన వారైతే పాపం పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది. ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.